వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలోని కాంప్లెక్స్లో బుధవారం మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం, బోధ్ మండల కేంద్రంలో గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి చేతుల మీదుగా చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాసం మాట్లాడుతూ, ప్రతిరోజు బోధ్ మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది పని నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. వారి దాహార్చి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్ర కేంద్రాన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. గ్రామాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు చాలామంది ఎక్కువపోతుంటారు. కాబట్టి ఈ ఎండాకాలంలో తాగడానికి నీరు దొరకడం చాలా కష్టంగా అవుతుంది రోజు రోజుకు. కాబట్టి వారికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మాసం వెల్ఫేర్ అధ్యక్షులైనటువంటి మా అనిల్ మాసం గారికి మా మహిళా సంఘాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అరుదుగా ఇటువంటి వ్యక్తులు ఈ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి అనిల్ మాసం ఇప్పటి నుంచి కాదు, గత 10-12 సంవత్సరాల నుంచి చాలా సామాజిక కార్యక్రమాలు మరి చేసినందుకు వారికి ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ వారి యొక్క సేవలను గుర్తించి గతంలో వారికి చాలా రకాల అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి వారికి ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది వందలో ఒక్కరిద్దరు మంది మాత్రమే ఇటువంటి సామాజిక సేవ చేయాలనే దృక్పథం ఉన్న వారికి ఉంటారు. అందులో అనిల్ మాత్రం ఒక్కరాని గుర్తు చేస్తున్నారు. మరి భగవంతుడు రాబోయే రోజులను మరింత సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు వారికి మరో ధైర్యాన్ని, మరి ఆర్థికంగా, సామాజికంగా వారికి తోడ్పాటు అందించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. జ్ఞాపకం మాసం లక్ష్మి 29 ఆగస్టు 19 చనిపోయింది. తల్లిని తీసుకోవడానికి నేను మాసం లక్ష్మి ఎదురుస్తాన్ని సంస్థ ఏర్పాటు చేసి కార్యాలయం ఏర్పాటు చేశాను. గత 12 గంటల నుంచి బోధ్ ప్రజలకు మరియు బోధ్ మండలాలు రాకుండా అడ్డవచ్చిన ప్రజలకు మామూలు సేవ అందిస్తున్నాం. ఎక్కడ రక్తం అవసరం ఉన్నా, ఉద్యోగం అవసరం ఉన్నా, ఏదైనా విద్యా సమాచారమైనా సొసైటీ ద్వారా మేము వాళ్ళకి అందజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము.